గోల్డ్ చాలా దారుణంగా 1,51,000 to 52,000 మధ్యలో వరకు ఫాలో అయింది. ఇప్పుడు మీరు ఎలా అయినా గోల్డ్ కొనాలా? లేదు ఇంకొంచెం వెయిట్ చేయాలా? గోల్డ్ ఇంత బాగా పడడానికి మెయిన్ రీజన్ ఫ్రైడే రిలీజ్ అయిన యూఎస్ జాబ్ రిపోర్ట్. అది అనుకున్న దానికన్నా డబుల్ పాజిటివ్గా రావడం వల్ల మార్కెట్స్ అండ్ గోల్డ్ అన్నీ ఫాలో అయ్యాయి. దీనివల్ల గోల్డ్ అండ్ మార్కెట్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయంటే, ఎప్పుడైతే యూఎస్ జాబ్ రేట్ అండ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉందో, మాక్సిమం అందరూ గోల్డ్ అండ్ మార్కెట్స్ బదులుగా యూఎస్ ట్రెజరీ బాండ్స్ అండ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్. సో దీనివల్లే మెయిన్గా మార్కెట్ చాలా దారుణంగా ఫాలో అయింది. సో ఇంతకీ స్టార్టింగ్ లో నేను అన్నట్టు గోల్డ్ ఇప్పుడు మీరు కొనాలా, వెయిట్ చేయాలా? ఇప్పుడైతే మీ దగ్గర డబ్బులు ఉంటే కొంత కొనండి. ఈ 10th యూఎస్ లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా రిలీజ్ అవుతుంది. దీని మీద కూడా మార్కెట్స్ అండ్ గోల్డ్ చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో కొంత అయితే ఇప్పుడు కొనండి. అప్పుడు ఈ సిపిఐ రిపోర్ట్ వల్ల మార్కెట్ అయితే ఇంకా ఫాలో అవుతుంది లేదా కొంచెం రికవర్ ఇస్తుంది. సో ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉండి గోల్డ్ కొందాం అనుకుంటే కొంత అయితే ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఉన్నది మొత్తం పెట్టి కొనొద్దాని అయితే ఆలోచించకండి, కొంచెం వెయిట్ చేయండి. సో గోల్డ్ రీసెంట్గా కొనుక్కుందాం వాళ్ళకి కూడా ఈ రీల్ షేర్ చేయడం మర్చిపోకండి, అది వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. సో ఈ 10th వచ్చే అప్డేట్స్ కూడా మన ఛానల్లోనే ఇస్తాను. సో ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.